రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ప్రత్యేకమైన ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 13 నుంచి 17 వరకు అంటే ఎల్లుండి వరకు ఒక వారోత్సవాల పేరుటంటే సిపిఆర్ ఆకస్మికంగా గుండెపోటుతో కింద పడిన వ్యక్తికి అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవ అందించడానికి ప్రతి పౌరుడిలో ఒక అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో విస్తృత రీతిలో కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రస్తుతం మనం ధర్మపురి నియోజకవర్గానికి వెలుగొండ గ్రామంలో ఒక గ్రామీణ ప్రాంతంలో ఇక్కడి యువతకు ప్రజలకు అవగాహన కల్పించింది. ఈ గ్రామాల్లో యువతతో అదేవిధంగా ప్రతి మహిళా సంఘాలతో ప్రతి ఒక్కరితో కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ సిపిఆర్ పై అవగాహన కార్యక్రమం మీరు ఎందుకు నిర్వహించాలి? ఎట్లా? సిపిఆర్ అంటే కార్డియక్ పల్మనరీ రిసక్సిటేషన్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దేశానికి సంబంధించిన యూత్ లో పర్టికులర్లీ యంగ్ పీపుల్ 20 to 40 years మధ్యలో ఈ హార్ట్ అటాక్స్ అనేవి కార్డియాక్ అరెస్ట్ అనేది రావడం జరుగుతూ ఉంది. ఒకప్పుడు మనము 60 years, 50 years, 70 years వాళ్ళల్లో మనము ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్ డెత్ కావడం అనేది చూసేవాళ్ళు. ఇప్పుడు యువతలో కూడా చాలా మంది ఈ కార్డియాక్ అరెస్ట్ గురవుతున్నారు, చనిపోతా ఉన్నారు. సో దీని నుంచి మనకు ప్రజల్ని రక్షించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్స్ అనేది చేస్తా ఉన్నారు. అవేర్నెస్ క్రియేట్ చేయడం ఒకటి, పబ్లిక్ లో మ్యాసివ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది చేయడం జరుగుతూ ఉంది. ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు? ఈ 13th నుంచి 17th వరకు, అక్టోబర్ 13 నుంచి అక్టోబర్ 17 ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ కానీ, ప్రైవేట్ సెక్టర్ కానీ, ఎన్జిఓస్ కానీ, లేబర్ ఆర్గనైజేషన్స్ కానీ అన్నిట్లో కూడా అంగన్వాడీ సెంటర్స్ కానీ మహిళల పార్టిసిపేషన్ కూడా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. మాకు సంబంధించిన అన్ని హెల్త్ సెంటర్స్, ప్రైవేట్ ఫెసిలిటీస్, తర్వాత బయట పబ్లిక్ లో కూడా లైక్ బస్ స్టాండ్స్ కానీ, రైల్వే స్టేషన్స్ కానీ, ఇండస్ట్రియల్ సైట్స్ కానీ, లేబర్ అటాక్స్ కానీ అన్నింటిలో కూడా ఈ ప్రోగ్రామ్ అనేది చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉప వైద్య డాక్టర్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ వైద్యులు అంటే డాక్టర్ శివకుమార్ గారు కానీ, డాక్టర్ లవ్ కుమార్ గారు కానీ వారి బృందంతో ప్రత్యేకంగా ఇక్కడ యువతకు ఈ సిపిఆర్ పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మీరు ఇప్పటి వరకు ఈ వారోత్సవాల కార్యక్రమంలో ఎన్ని గ్రామాల్లో మీరు ఇంతవరకు చేయగలుగుతున్నారు? ఇట్లా ప్రతిరోజు చేసే కార్యక్రమం మా ప్రయారిటీ అనేది అర్బన్, రూరల్ ఏరియాస్ అన్నింటిలో కూడా చేస్తా ఉన్నారు. స్థానిక మెడికల్ ఆఫీసర్ వాళ్ళ పరిధిలో ప్రతి గ్రామంలో చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క మండల్ వైజ్ క్యాంప్స్ లో సంబంధిత హెల్త్ స్టాఫ్ కానీ, సూపర్వైజర్స్, తర్వాత ఎమ్మెల్యే, ఆశా వర్కర్స్ పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. అన్ని మండల్ హెడ్ క్వార్టర్స్ లో ప్లస్ విలేజ్ లో సబ్ సెంటర్ కన్సర్న్ ఎమ్మెల్యేహెచ్పి ఆధ్వర్యంలో కూడా క్యాంప్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి మనకు సంబంధించిన డిస్ట్రిక్ట్ సంబంధించిన సూపర్వైజర్స్ కానీ, పిఎస్ సంబంధించిన సూపర్వైజర్స్ కానీ చేస్తూ ఉన్నారు. మేము కూడా ఇప్పటికీ మనకు ఈవెన్ రిలీజియస్ ప్లేసెస్ లైక్ రిలీజియస్ ఇన్స్టిట్యూట్స్ లో కూడా ఈ క్యాంప్ చేయడం జరుగుతూ ఉంది. ఈ 17th వరకు అన్ని విలేజెస్ లో కూడా ఈ క్యాంప్ అనేది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది చేయడం జరుగుతుంది. జగిత్యాల జిల్లాలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సూచనల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రమోద్ కుమార్ గారి ఆధ్వర్యంలో డిప్యూటీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు వారి వైద్య బృందంతో గ్రామాన ఈ సిపిఆర్ పై అవగాహన కార్యక్రమం నిర్వర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరిలో ఈ సిపిఆర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించాలన్న లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రతి ఒక్కరూ ఈ సిపిఆర్ పై అవగాహన పెంచుకోవాలని, కనీసం ఎక్కడో ఒకరినైనా రక్షించగలిగితే ప్రభుత్వం చేస్తున్న పనికి, ఈ కార్యక్రమానికి సార్థకత ఏర్పడుతున్న నమ్మకంతో థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. ఈ ప్రోగ్రామ్ సిపిఆర్ ని మమ్మల్ని వెనకాల నుండి ఎంకరేజ్ చేస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి, డిఎంహెచ్ఓ గారికి, తర్వాత అన్ని శాఖల అధికారులకు, మన విలేజ్ లెవెల్లో కానీ, అర్బన్ లెవెల్లో కోఆపరేటివ్ అన్ని రకాల అధికారులకి, లోకల్ యూత్ కి, ఉదాహరణకి వెలుగొండలో మనోజ్ గారు కానీ మిగతా యూత్ అందరూ కూడా మాకు మంచిగా ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. క్యాంప్ ని మొబిలైజ్ చేశారు. ఇట్లా యూత్ పార్టిసిపేషన్ ఉంటే మాకు ఏ ప్రోగ్రామ్ అయినా కూడా చాలా బాగుంటది. ఇట్లనే యూత్ అన్ని విలేజ్ లో కూడా ప్రతి ఒక్క యూత్ ని, వెలుగొండ యూత్ ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క విలేజ్ లో కూడా మాకు సహకరించాల్సిన కోరుతున్నాం. ఇది అంటే మన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఇతర స్వచ్ఛంద సంస్థలు అన్ని పార్టిసిపేట్ అయ్యి యువత దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, విద్యార్థులు అవగాహన పెంచాలని సందర్భంగా కోరుకుంటూ థ్యాంక్ యూ.